రైతన్నలను దగా చేశావు. నీ పాదయాత్రలో రైతన్నలకి హామీలు ఇచ్చి వారిని నట్టేట ముంచావు. పింఛన్ల పేరుతో దగా చేశావు. మళ్ళీ నీ పాదయాత్ర దేనికోసమయ్యా? మళ్ళీ మోసకారి హామీల కోసమా? మోసపూరితమైనటువంటి వాగ్దానాల కోసమా? ఇవాళ ఈ రాష్ట్రం మళ్ళీ అటువంటి దగాపూరితమైన మోసపూరితమైనటువంటి నీ పాదయాత్రకి సిద్ధంగా లేదు. అయినా నువ్వు రోడ్డు మీదకి వస్తే ప్రజల యొక్క చీత్కారాలని అందుకుంటావు. నీ జీవితమే కుర్చీ కోసం పాకులాట జగన్ రెడ్డి. నీ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఆ రోజున ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాకులాడావు. నువ్వు పాదయాత్ర చేసింది నీ కుర్చీ కోసం. ఈ రోజున ఒక ప్రతిపక్ష నాయకుడిగా కనీసం శాసనసభకు కూడా రాకుండా నాకు కుర్చీ కావాలి కుర్చీ కావాలని మళ్ళీ కుర్చీ కోసం పాకులాడుతున్నావు. కానీ ఒక శాసనసభ్యుడిగా ఇవాళ మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారా? అసెంబ్లీకి మాత్రం రారు, జీతాలు మాత్రం కావాలి. ఇవన్నీ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. 5 ఏళ్లని మోసపూరిత పాలనను అర్థం చేసుకున్నారు. కాబట్టి మళ్ళీ నీ పాదయాత్ర డ్రామా ఈ రాష్ట్రంలో చెల్లుబాటు కాదు. అయినా కూడా నువ్వు రోడ్డు మీదకి వస్తే ప్రజలు చీత్కారాలు నీకు ఎదురవుతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఇక నీ శేష జీవితాన్ని మళ్ళీ 6093 నంబర్ వేసుకుని ఏదో ఒక కారాగారంలో శ్రీకృష్ణ జన్మస్థానం ఏదో ఒక విజయసాయి రెడ్డి చెప్తా ఉన్నాడయా, నువ్వు నీ పాదయాత్ర డ్రామాలు నిన్ను కాపాడలేవు అని చెప్పి నీ ఆత్మే చెప్తా ఉందాయా. కాబట్టి నీ పాదయాత్ర ఇక వర్కౌట్ కాదు. నీ శేష జీవితం ఇనప ఊచల వెనక నువ్వు గడపాల్సిందే. దానికి సిద్ధంగా ఉండు. ప్రజలందరికీ శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తూ పాదయాత్రలో కార్మికులు, కర్షకులు, పేదల గుండె చప్పుడు తెలుసుకున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మనందరం ఆయనకి ఈరోజు బర్త్డే శుభాకాంక్షలు చెప్పండి గట్టిగా. ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు దయచేసి రెవెన్యూ డివిజన్ మంజూరు చేయాలంటే 5 ఆర్టీఓ డివిజన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వస్తే ఒకటి జిల్లా కలెక్టర్ గారి నేతృత్వంలో ఆదేశాల మేరకు ఆయన యొక్క సమక్షంలోనే 10,000 మందికి అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి వ్యక్తి ఎంఎస్ రాజు గారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని విధాలుగా ఈ నియోజకవర్గానికి అండదండలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా